ఏంటంటే మూవీలు తీయడంలో మాస్ ఎలిమెంట్ మూవీలు తీయడంలో చేయడంలో నిజంగా ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ తీయాలనంటే ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యేటట్టు చేయాలనంటే మళ్ళీ మూవీ ద్వారా నిరూపించారన్న హీరో రాంపోతినేని గారు ఇంతకు ముందు చేసిన రామ్ సినిమా గానీ ఈ హైపర్ గానీ ఇంతకు ముందు చేసినటువంటి సినిమా లవ్ స్టోరీ ప్లస్ కామెడీ సినిమాస్ అన్ని సినిమాలు చూసాము. కానీ ఈ మూవీలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అసలు ఇంటర్వెల్ సీన్ అయితే అన్న ఏం కొట్టిండన్న మ్యూజిక్, అసలు ఆ మ్యూజిక్ మొత్తం ఫ్లాట్ అయిపోయి ఫిదా అయిపోయినామన్నా. అసలు ఇంకా రెగ్యులర్ స్టోరీగా అంటే అన్న స్టోరీ రెగ్యులరే ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా లేదా, మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా లేదా అనేది మూవీ పాయింట్. బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి అన్న, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. హీరోయిన్ కి మధ్యలో ఉన్న మామూలు లేవన్నా నిజంగా సినిమా అయితే. ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా దానికి డబల్ అన్న, ఇంటర్వెల్ సీన్ కి దానికి డబల్. అసలు ఎక్కడ కూడా బోరింగ్ అయితే అనిపించలే అన్న, సినిమా మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు చూడండి అన్న, నేను చెప్పేదానికంటే మీరు వచ్చి ఆన్ స్క్రీన్ లో చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. లవర్స్ తో రండి, మెయిన్ గా మాస్ ఆడియన్స్ కూడా తప్పకుండా రండి. ఫ్యామిలీ ఆడియన్స్, లవర్స్, మాస్ ఆడియన్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమానే అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా బాగుందన్న సినిమా, ఆల్మోస్ట్ అంతా చాలా చాలా అంటే చాలా కొత్తగా ఉందన్న, చాలా బాగుంది, వేరే లెవెల్ ఉంది అంతే. ఆ ఫైట్లు కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. నెంబర్ లేదన్న, ఆ బ్యాక్గ్రౌండ్ కి ఆ ఫైట్లు లేకపోతే బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్న, అది చాలా బాగుందన్న. లేదన్న, జైజానికి నాయకుని దీనికి సంబంధం లేదన్న. ఈ ఫైట్లు కానీ వెలివేషన్స్ కానీ అంతా సీరియల్ ప్రకారం బాగుంది, చాలా బాగుంది ఫైట్ సీన్స్ కానీ. సినిమాలో హైలైట్స్ అనేది ఒకటని లేదన్న, ఆ డబుల్ యాక్షన్ రాము వస్తాం మన మామూలుగా మొత్తం అంతా ఒకలేని అనుకుంటాం, తర్వాత లాస్ట్ లో వస్తాడు. అది మనకి సెకండ్ టాప్ లో మొత్తం అనేది ఏంటి అనేది రిలీవ్ చూపిస్తారు అన్నమాట. సెకండ్ టాప్ లో రామ్ గెటప్ చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది.